ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన సైనికులు, వీర మహిళలు, కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఆశించారు. కానీ 0 నుంచి ఏకంగా 100కి వెళ్ళటం కష్టం కనుక అంచెలంచెలుగా ఎదగాలని మొదటి దశలో 24 అసెంబ్లీలు, 2 పార్లమెంట్లలో పోటీ చేసి పార్టీని అన్ని గ్రామాలలో, మండలాల్లో, జిల్లాల్లో బలపరిచిన తరువాత మనం మరో మెట్టు ఎక్కుదామనే లక్ష్యంతో ప్రతిపక్ష ఓటు చీలిపోకూడదని వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్లీ రెండవసారి అధికారంలోకి రాకూడదని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదనే ఒక లక్ష్యంతో జనసేన అధినేత మొదట్లో శాసనసభకు పిఠాపురం నుంచి పోటీ చేద్దామని ఆశించాడు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఢిల్లీ పెద్దలు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళ సలహా మేరకు కాకినాడ లోక్సభ నుంచి పోటీ చేద్దామనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాకినాడ లోక్సభకు పోటీ చేస్తే ఆ 7 అసెంబ్లీ సీట్లు డబల్ గ్యారంటీ. దాంట్లో 6 నియోజకవర్గాల్లో ప్రస్తుతము కాపు సామాజిక వర్గానికి చెందిన వారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కనుక కాపులకు కంచుకోటైన కాకినాడలోని 7 నియోజకవర్గాలలో లోక్సభతో పాటు అసెంబ్లీ కూడా 7 అసెంబ్లీలు గెలవడం సునాయాసము, నల్లేరు మీద నడక. రెండవ సీటు మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి. వైఎస్ఆర్సీపీ పోకడలకు విసిగిపోయి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరి మచిలీపట్నం లోక్సభ సీట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా అఖండ విజయాన్ని సాధిస్తారు. జనసేన అధినేతను కేంద్ర ప్రభుత్వంలో, కేంద్ర కేబినెట్లో తీసుకుని ఆయనకి ముఖ్యమంత్రి సమాన హోదా ఇవ్వాలనే లక్ష్యంతో బీజేపీ పెద్దలు ఈ వ్యూహరచన చేశారు. కేంద్ర కేబినెట్ మంత్రి యొక్క హోదా, అధికారాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికే పరిమితం. పక్క రాష్ట్రానికి వెళ్తే సొంత రాష్ట్రములో ఉన్న ప్రాధాన్యత పక్క రాష్ట్రాలలో ఉండదు. కేంద్ర మంత్రిగా ఏ రాష్ట్రానికి వెళ్ళినా ముఖ్యమంత్రి కంటే కూడా ఒక మెట్టు పైన ప్రోటోకాల్లో కానీ, గౌరవంలో కానీ, అధికారంలో కానీ అధికంగా ఉంటుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి పర్యాటక శాఖ మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసి కేవలం ఉమ్మడి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే కాకుండా దేశ ప్రజల యొక్క గౌరవాన్ని పొందారు. మెగాస్టార్ చిరంజీవి నీతిగా, నిజాయితీగా, పారదర్శకంగా నభూతో నభవిష్యత్ అనే విధంగా కేబినెట్ మంత్రి ఇలా ఉండాలి అనే విధంగా ఆయన పనిచేయటం అనేది మనం అందరం గమనించాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేంద్ర కేబినెట్లో ఉండటం ద్వారా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి దక్షిణాది రాష్ట్రాలలో తమిళనాడు, కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ విస్తరణకు ఇక్కడ కూడా దక్షిణాదిలో ఉత్తరాదికి సమానంగా బలోపేతం కావడానికి దోహదపడతాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేంద్రంలో చక్రం తిప్పుతూ ఉంటే ఆయన తరపున ఇక్కడ నాదెళ్ల మనోహర్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, ఆది నుంచి కూడా కష్టకాలంలో కూడా చేదోడు వాదోడుగా ఉంటున్న నాదెళ్ల మనోహర్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
జనసేన పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రిగా కూడా నియమించే అవకాశాలున్నాయని ఊహాగానాలున్నాయి. కనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా ఆయన బాధ్యతలు చేపడుతున్నారనే విషయం తెలిసి జనసేన నాయకులు, వీర మహిళలు, కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు అందరూ కూడా ఎంతో ఆనందిస్తున్నారు. చిన్న వయసులో అంత పెద్ద పదవిని పొందటం అనేది ఒక విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి చేదోడు వాదోడుగా ఉండటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 6 లోక్సభల్లో పోటీ చేస్తున్న, రాజమండ్రి నుంచి పోటీ చేయబోతున్న దగ్గుబాటి పురంధరేశ్వరిని కూడా కేబినెట్లో స్థానం కల్పించబోతున్నారు. ఆమె యూపీఏ ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. వివాద రహితురాలు, నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, పారదర్శకంగా పాలన సాగించిన మహిళ. కనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా కేబినెట్లో ఉండటం అది కలిసి వచ్చే అంశం. అంతేకాదు, దక్షిణాదిలో బీజేపీని బలోపేతం చేసే లక్ష్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 3 కేంద్ర కేబినెట్ మంత్రులు, ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురంధరేశ్వరి, 3వ మంత్రి ఎవరంటే గతంలో విజయనగరం నుంచి ఎంపీగా గెలిచిన అశోక్ గజపతి రాజుని కేంద్ర పౌర విమానాలయ శాఖకి మంత్రిగా పెట్టారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు, కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎర్రంనాయుడు కుమారుడు, ఇప్పటికే 2 సార్లు ఎంపీగా గెలిచాడు, 3వసారి లోక్సభలో అడుగు పెడుతున్నాడు. ఆయనకి కేంద్ర కేబినెట్లో పదవి లభించబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్కి 3 మంత్రులు ఉంటే మనకు కొరత ఏంటి? కావలసిన పనులు, నిధులు, ప్రాజెక్టులు అన్నీ కూడా సునాయాసంగా ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కి కదిలి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కానీ, ప్రాజెక్టులు రాబట్టడంలో కానీ, పరిశ్రమలు తేవటంలో కానీ, స్వదేశీ విదేశీ పెట్టుబడులు తేవటంలో కానీ ఘోర వైఫల్యం చెందారు. ఇప్పటికే కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆయన సికింద్రాబాద్ నుంచి గెలుస్తారు. గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన కేబినెట్లో కొనసాగుతారు. ఈ రోజున దేశంలో 60% ఉన్న బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే సంకల్పంతో స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అవుతున్నా బీసీలకు ప్రాధాన్యత కేబినెట్లో కల్పించలేదు. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి మోదీ 27 మంది బీసీలకు, వెనుకబడిన వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. తెలంగాణలో 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ముఖ్యమంత్రిని ముందే ప్రకటించారు. అందువల్ల బీసీలకు ప్రాతినిధ్యం 2వ కేబినెట్ మంత్రి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలవబోతున్న ఈటెల రాజేందర్ 2వ మంత్రి కాబోతున్నాడు. ఇక మన కొరత ఏంటి? 3 ఆంధ్రప్రదేశ్ నుంచి కేబినెట్ మంత్రులు, 2 తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రులు మనకు మన రాష్ట్రాల అభివృద్ధికి సహాయపడుతున్నారు. ఇప్పటికే డాక్టర్ లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్గా, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా గౌరవం పొందుతున్న డాక్టర్ లక్ష్మణ్ను కూడా ఒక ఉన్నతమైన పదవి అలంకరించే అవకాశాలున్నాయని ఊహాగానాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ 2 రాష్ట్రాల్లో బలోపేతం చేయటం ద్వారా సునాయాసంగా కర్ణాటకలో మాదిరి తమిళనాడు, కేరళలోకి చొచ్చుకుపోవటం సులభమవుతుందని ఈసారి కేబినెట్లో దక్షిణాది రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి మోదీ నిర్ణయించుకున్న విషయం మనకు తెలిసిందే. అందువల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క వ్యూహాన్ని మార్చింది బీజేపీ పెద్దలే.
ఆయనకి పెద్దపీట వేయాలని, ఆయన్ని జాతీయ స్థాయిలో ఆయన ఉంచటము ద్వారా ఆయనకున్న పరిచయాలు కేవలం దక్షిణాది రాష్ట్రాలకే కాదు, చలనచిత్ర రంగము ద్వారా దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి రాజయోగము పట్టనున్నది. ఆయన కేంద్ర కేబినెట్ మంత్రిగా నభూతో నభవిష్యత్ అనే విధంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేసే అవకాశాన్ని ప్రధానమంత్రి మోదీ ఇవ్వబోతున్నారని ఊహాగానాలున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఉండే 19, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే 15, కృష్ణా జిల్లాలో ఉండే 16, గుంటూరు జిల్లాలో ఉండే 17, ప్రకాశం జిల్లాలో ఉండే 12 నియోజకవర్గాలలో ఈ 5 జిల్లాలలో వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం 5 సీట్లు దాటి రావు. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయటం వల్ల కాపు సామాజిక వర్గం ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. 2014లో కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. 2019 వచ్చేసరికి కాపులు కొద్దిగా దూరం జరిగారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి పోకడలతో విసిగి వేసారిపోయిన కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గాలు ఈసారి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి మద్దతు ఇవ్వటం వల్ల రాబోయే శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధిస్తూ 175కు 150 అసెంబ్లీ సీట్లు, 25 లోక్సభ సీట్లలో 24 లోక్సభ సీట్లను, ఇప్పటికే 17 సీట్లలో తెలుగుదేశం పార్టీ, 6 సీట్లలో బీజేపీ, 2 సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతున్నాయి. ఒక చరిత్ర సృష్టించబోతోంది జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలోకి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడం ద్వారా ఎన్డీఏ కూటమి బలోపేతమైతే ఇండియా కూటమి ముక్కలు చెక్కలై నీరు గారిపోయి వాళ్ళకు ముందే తెలిసిపోయింది ఇండియా కూటమి కనీసము ప్రతిపక్ష హోదా లభిస్తుందా లేదా అని ఆ బెంగతో, దివాళా కోరుతనంతో, దిక్కుతోచని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని పలు సర్వేలు నిర్ధారించాయి.